గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారా? ఏం తిన్నారు? అన్నం తిన్నారు. ఏం తిన్నారు? అన్నమే. బిర్యానీ తిన్నారు. తిన్నారా? ఫ్రైడే తినరా? తింటారా? ఒక్క నిమిషం. సరే, ఈ సమ్ మీద స్టార్ట్ చేశాం కదా. కొంచెం డీటెయిల్గా వెళ్దాం, అంటే నీట్గా రాసుకున్నాం. నెక్స్ట్ నేను రాయనులే, మీరే రాసుకోండి. సో జనరల్ ఫార్మాట్ అయితే ఇది డెబిట్, క్రెడిట్, ఫుల్ స్క్రీన్ రావట్లేదు. ఒక్క నిమిషం. తెలుసు కదా ఫార్మాట్, జనరల్ ఫార్మాట్. ఒక్కొక్కటి నేను పక్కన పెట్టుకున్నా, నేను అంతగా నమ్మకోలేక. సరే, ఫస్ట్ ఏంటమ్మా, డేట్తో పాటు మొత్తం 2020 కదా. 1/12/20. ఏంటమ్మా ఎంట్రీ? క్యాపిటల్ ఇన్వెస్టెడ్. సరే మళ్ళీ చెప్పండి, ఫస్ట్ రాసేద్దాం, మన అడ్జస్ట్మెంట్ దగ్గర డిస్కస్ చేద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఎంతమ్మా అమౌంట్? 4 lakhs. Being capital invested. Paying business started. ఒకదానికి రాస్తా, ఓకే. సరే, ఇప్పుడు నేచర్ ఆఫ్ అకౌంట్ కూడా చూద్దామా. బ్యాంక్ అకౌంట్ ఏంటిదమ్మా ఇది? అసలు ఎన్ని టైప్స్ అకౌంట్స్? 3 టైప్స్. ఏమేంటి? పర్సనల్, రియల్, నామినల్. బ్యాంక్ అనేది పర్సనలా, రియలా, నామినలా? బ్యాంక్ ఏంటి? నేమే కదా. ఏంటది అప్పుడు? పర్సనల్. ఏమవుతుంది అది? పర్సనల్. ఇక్కడ మీరు రాసుకోండి, ఇక్కడ బ్రాకెట్లో పెట్టుకో, లైన్ డ్రా చేసి రాసేసేయండి. క్యాపిటల్, క్యాపిటల్ క్యాపిటల్ వస్తే కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. అజిత్ క్యాపిటల్. ఇప్పుడు చెప్పండి. అజిత్ క్యాపిటల్ పర్సనల్ లేదా? ఓకేనా? ఇంతవరకు ఓకేనా? 2 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బిజినెస్. డేట్ 2nd December 2/12/20. ఓకే. 3/12/20 ఏం జరిగిందమ్మా? క్యాష్ విత్డ్రా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 2000. అంతేగా? 2000. వేయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. చెప్పండి, క్యాష్ అకౌంట్ ఏ అకౌంట్? ఎందుకు అది రియల్ అకౌంట్? అసెట్ కాబట్టి. బ్యాంక్ అకౌంట్ పర్సనల్ అకౌంట్. సో నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ గూడ్స్ మేకింగ్ పేమెంట్ త్రూ బ్యాంక్. మరి ఈ సమ్మర్ వచ్చేసి మనం, మీరు క్యాష్ అని మొత్తం అజంప్షన్ తెలిపారు కదా, బ్యాంక్ అని చెప్తేనే రాశారు. ఐసిఐవాడీలు ఏంటంటే అజంప్షన్ అంతా బ్యాంక్ జరిగింది. ఎందుకంటే 2000 కదా విత్డ్రా చేస్తే, 2000 విత్డ్రా చేసి 50,000 బ్యాంక్ ద్వారా జరిగింది కదా. ఇది ఆల్మోస్ట్ ఎక్కడో ఉంటుంది కదా. గూడ్స్ ఎంత పర్చేజ్ చేసాం?
10,000. మన అకౌంట్స్ అన్ని దేని అమౌంట్ అంతా దేనికి వచ్చాయి? బ్యాంక్ కదా వచ్చింది. సేల్ చేసినప్పుడు కూడా బ్యాంక్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా బ్యాంక్ లోన్ చేసాం. సో మన 10,000 ఎలా కొంటాం? కొనం కదా. 2,000 మనం విత్డ్రా చేసింది. కాబట్టి ఏంటంటే అజంప్షన్ బ్యాంక్ త్రూ బ్యాంక్. మెయిన్ ఏంటి? బ్యాంక్ ద్వారా అన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అనుకున్నాం. చెప్తే స్పెసిఫిక్ గా క్యాష్ అని క్యాష్ కింద రాసుకుంటాం. చెప్పకపోతే ఓన్లీ బ్యాంక్. బ్యాంక్ చెప్పిన బ్యాంకే, బ్యాంక్ చెప్పకపోయినా బ్యాంక్. దాని ప్రకారం చెప్పండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? డేట్ 5/12/20. పర్చేజెస్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బీయింగ్ పర్చేజెస్ మేడ్. ఎంతమ్మా? 15,000. నెక్స్ట్ ఇదేంటమ్మా? పర్చేజెస్. పర్చేస్ ఏంటి చెప్పాలి. పర్చేస్ ఏంటి? ఇన్కమ్, ఎక్స్పెండిచర్, అసెట్, లయబిలిటీ? ఎక్స్పెండిచర్ డౌట్ ఎందుకు? నామినల్. బ్యాంక్ పర్సనల్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ గూడ్స్ 16,000 and received payment through bank. The date 8/12/20. సేల్స్ కదా. బ్యాంక్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా? 16,000. బ్యాంక్ అకౌంట్ ఏంటమ్మా? పర్సనల్. సేల్స్ నామినల్. నెక్స్ట్ ఏం ట్రాన్సాక్షన్? Purchased furniture and paid by check. Entry 10/12/20. Furniture account debit to bank. Amount number 2,500. Furniture account, real account. Bank personal. Doing furniture purchased for the purpose of business. Sold goods to Arvind. ఏం చెప్పలేదు కదా. మనం ఏం చేస్తున్నాం అనుకున్నాం ఇక్కడ? బ్యాంక్ అకౌంట్ కి తీసుకున్నాం అనుకున్నాం. సారీ, క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇది. ఓకే సారీ. సోల్డ్ గూడ్స్ టు అరవింద్. సేల్స్ డేట్ ఏంటమ్మది? 12/12/20. అరవింద్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అమౌంట్ అమ్మా 2,400. అరవింద్ అకౌంట్ ఏ అకౌంట్? పర్సనల్ అకౌంట్. సేల్స్ నామినల్. బీయింగ్ సేల్స్ క్రెడిట్ సేల్స్ మేడ్ టు అరవింద్. బీయింగ్ అనేది రాయాలి నేరేషన్ కంపల్సరీగా. 12th అయిపోయింది కదా. ఏంటమ్మా డిసెంబర్ 12th ఫస్ట్ వచ్చింది, 10th వచ్చింది. 14 చేస్తున్నాం. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అమృత్. ఏం పర్చేస్? క్రెడిటా క్యాషా? క్రెడిట్ పర్చేజెస్. డేట్ 14/12/20. ఎంట్రీ
పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు అమృత్ అకౌంట్. ఎంత అమౌంట్? 10,000. Being credit purchases made. సింపుల్ గా నాకు ఇంగ్లీష్ రాదు, కాపీ పేస్ట్ బీయింగ్ పెట్టేసాను. ఫస్ట్ ఏం కాపీ చేయాలి? క్వశ్చన్ డేట్ అయిపోయింది, 14th అయిపోయిందిగా. నెక్స్ట్ రిటర్న్ గూడ్స్ టు అమృత్. ఎంట్రీ ఏంటమ్మా? అమృత్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ 500. అమృత్ అకౌంట్ ఏంటమ్మా? పర్సనల్ అకౌంట్. పర్చేజ్ రిటర్న్స్ నామినల్ అకౌంట్. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ నామినల్, పర్సనల్. క్లారిటీ ఉన్నాయిగా? నెక్స్ట్ 15. రిసీవ్డ్ ఫ్రమ్ అరవింద్ 2,300 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. మార్నింగ్ చెప్పాగా. ఎంట్రీ డేట్ 16/20. క్యాష్ కాదమ్మా, బ్యాంకు తీసుకోండి. మీది క్యాష్, మీరు అన్ని క్యాష్ అనుకుని రాశారు కదా, మీ దాంట్లో ఏం చేంజ్ చేయవచ్చు. చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ చేయండి, లేదంటే చేంజ్ చేయండి. అయితే నాకు ఫాలో అయిపోయింది కంప్లీట్గా బ్యాంక్ అనుకుంది, లేదంటే మీరు కంప్లీట్గా క్యాష్ అనుకుని ఫాలో అవ్వండి. ఏం కాదు, మధ్యలో అదొకటి ఇదొకటి అనుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే అది చెప్పాలి స్పెసిఫిక్గా. కాకపోతే అజంప్షన్ మనం కింద రాయాలి. ఎగ్జామ్లో ఎలా చేయొచ్చు మూడు అంటే ఎలాగైనా చేయొచ్చు. ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు అరవింద్ అకౌంట్. అమౌంట్స్ అమ్మా, అమౌంట్ చెప్పండి. 300, 100, 2,400. Being Arvind account settled and discount allowed. Next ఏంటమ్మా? 16th అయిపోయింది. విత్డ్రా గూడ్స్ ఫర్ పర్సనల్ యూజ్. ఏం చెప్పాను నేను మీకు? సరే, అక్కడ డ్రాయింగ్స్ అకౌంట్ పర్చేస్ అన్నారు. ఎందుకన్నారు అంటే పర్సనల్ యూజ్ తీసుకున్నారు కాబట్టి అని అన్నారు. సరే, మరి అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్కి ఏం చేయాలి? లాస్ట్ పర్చేజెస్. ఎందుకు? పర్చేస్ నుంచి శాంపిల్స్ వెళ్తాయి. సేల్స్ అప్పుడు ఎక్కడి నుంచి వెళ్తాయి? పర్చేస్ నుంచి కదా, అవునా కాదు? మరి అప్పుడు పర్చేస్ నుంచి వెళ్ళాలి, అప్పుడేమో సేల్స్ అంటున్నాం, ఇప్పుడేమో పర్చేజెస్కి మనం. ఎగ్జాక్ట్లీ, మన బిజినెస్ ప్రిన్సిపల్ బిజినెస్ సేల్స్ చేయటం, పర్సనల్గా యూజ్ చేయటం కాదు. అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్పేసి ఫ్రీగా ఇవ్వడానికి కాదు. అది మన బిజినెస్ కాదు. ఫ్రీగా ఇచ్చేట బిజినెస్ సోషల్ సర్వీస్ చేస్తున్నావా? లేదు, ట్రస్ట్ కాదు మన బిజినెస్. ప్రిన్సిపల్ బిజినెస్ అది, సపోర్టివ్ బిజినెస్. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేస్తే మాత్రమే సేల్స్లో రాస్తాం. అదర్ థింగ్స్ ఏదైనా సరే ఆ పర్టికులర్ అకౌంట్ నుంచి మనం రిడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది? పర్చేజెస్ పర్సనల్ యూజ్ తీసుకెళ్తున్నారు. సో అదే గూడ్స్ పర్సనల్ యూజ్ తీసుకెళ్తున్నారు కాబట్టి దాని అడ్జస్ట్మెంట్ సేల్స్కి ఇవ్వం, పర్చేజెస్కే ఇస్తాం. ఏం తగ్గుతాయి? పర్చేజెస్ తగ్గుతాయి కాబట్టి దానికి ఇస్తాం.
సేమ్ అడ్వర్టైజ్మెంట్ కూడా. అడ్వర్టైజ్మెంట్ మన ప్రిన్సిపల్ బిజినెస్ రాదు కదా, ఏం చేస్తున్నాం, గూడ్స్ యూస్ చేస్తున్నాం అక్కడ. సో అప్పుడు ఏం చేస్తామంటే సేల్స్ రాయకూడదు, పర్చేజెస్ నుంచి రెడ్యూస్ చేసుకోవాలి. లాజిక్ అవుట్ అదేనా, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాకపోతే అది పర్టికులర్ అకౌంట్కే ఎఫెక్ట్ ఇవ్వాలి. ప్రిన్సిపల్ బిజినెస్ మెయిన్ బిజినెస్ అయితే పర్టికులర్ అకౌంట్ కాదు, సేల్స్ అకౌంట్కి ఇస్తాం. ఓకేనా, ఎంటర్ చెప్పండి. డ్రాయింగ్స్ డేట్ సరే 18/12/20. ఎంటర్ చెప్పండి. డ్రాయింగ్స్ ఎందుకు డెబిట్ అయింది? టు పర్చేజెస్ అకౌంట్. డ్రాయింగ్స్ అంటే ఏంటి? నెగిటివ్ క్యాపిటల్, క్యాపిటల్ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. నెగిటివ్ క్యాపిటల్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డ్రాయింగ్స్ నథింగ్ బట్ ఇంకో నేమే కదా నెగిటివ్ క్యాపిటల్ కి. అప్పుడు ఏం అవుతుంది? డెబిటే కదా అది, అందుకని డెబిట్ అవుతుంది. అమౌంట్స్ అమౌంట్ చెప్పండి. 1000. నెక్స్ట్ ఎంట్రీ ఏముందమ్మా? డేట్ 20. ఏంటది? మేజర్ రాయలేదా? సరే. బ్యాంక్ అకౌంట్ ఏంటో మేనేజర్ ఇక్కడ పర్సనల్. డిస్కౌంట్ నామినల్ అకౌంట్. అరవింద్ పర్సనల్. డ్రాయింగ్స్ సరే, పర్చేస్ నామినల్. డ్రాయింగ్స్ అమ్మా క్యాపిటల్ అంటే ఏమని చెప్పా? క్యాపిటల్ పర్సనలా, నామినలా, రియలా? క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ పర్సనల్ రాసాం, మరి డ్రాయింగ్స్ ఏం రాయాలి? పర్సనల్ కదా. నెక్స్ట్ 28 ఎలిమెంట్. విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూస్. అదే ఎంట్రీ. విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూస్. ఏంటిది? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్. ఎందుకు బ్యాంక్ ఎఫెక్ట్ ఇస్తున్నావు? ఎందుకు ఎఫెక్ట్ ఇస్తున్నా? బ్యాంక్ చెప్పారు, బ్యాంక్ నుంచి విత్డ్రా చేశాడు, కానీ పర్సనల్ యూస్ కోసం విత్డ్రా చేశాను, అంతే కదా. అలా యూస్ చేయొచ్చా? కరెంట్ బ్యాంక్కి వెళ్ళిపోయి కరెంట్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు పర్సనల్ గా? చేసుకోవచ్చు. ఎవరు ఆపుతారు? మన బిజినెస్ మన ఇష్టం అంటారు. కానీ అకౌంట్స్ దగ్గరకు వచ్చేసరికి బిజినెస్ ఏమంటది, నీ ఇష్టం కాదు, నువ్వు డ్రాయింగ్స్ కింద రాసుకో అని చెప్తావు, అంతేనా? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా? 2000. డ్రాయింగ్స్ అకౌంట్ పర్సనల్ అకౌంట్. బ్యాంక్ బ్యాంక్ పర్సనల్. నెక్స్ట్ ఏంటమ్మా? టెలిఫోన్ ఛార్జెస్. డేట్ 24/12/20. పే టెలిఫోన్ ఛార్జెస్ ఆఫ్ ₹100. 110. దీన్ని బట్టి దేని నుంచి చేద్దాం? బ్యాంక్ నుండి చేద్దాం. బ్యాంక్ అనుకుంటున్నాం కదా. ఎక్స్పెన్సెస్ కి ఎంట్రీ ఏంటి? టెలిఫోన్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా? 110. నెక్స్ట్
నెక్స్ట్ ఏమన్నా 24 అమౌంట్ పే టు అమృత్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 9,450. సరే, ఏమేం జరిగిందమ్మా అమృత్ తోటి? అమృత్ ఎవరు? అమృత్ పర్చేజ్ చేసాం, అమృత్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం, అంతేనా? పర్చేజ్ కదా, పర్చేజ్ చేసాం. పర్చేజ్ ఎంత? పర్చేజెస్ పర్చేజెస్ ఎలా? ఏదమ్మా ఫుల్ సెటిల్మెంట్? అంతకుముందు ఏం జరిగింది? రిటర్న్ పర్చేజెస్ 10,000 జరిగింది. పర్చేజెస్ 10,000, రిటర్న్స్ 500 ఉన్నాయి. పర్చేజ్ ఎంత? 10,000. రిటర్న్స్ తీసేయాలిగా, వెనక్కి పంపించాం కదా, 500. 9,500. ఏం చెప్పారు? 9,450కి పేడ్ ఇన్ బ్యాంక్ ఫుల్ సెటిల్మెంట్ అన్నారు. బ్యాంక్ వచ్చిందిగా, మరి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 50. ఏంటిది? డిస్కౌంట్ రిసీవ్డ్. ఎంట్రీ చెప్పండి. మనం డిఫాల్ట్ గా బ్యాంక్ అని తీసుకున్నాం అనుకున్నాం కదా ఫస్ట్, అందుకని బ్యాంక్ అని పెట్టుకున్నాం. క్యాష్ అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం అనుకున్నది ఫస్ట్ అనుకున్నాం కాబట్టి అజంప్షన్. 26 12 20. ఎంట్రీ ఏంటమ్మా? అమృత్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ టు బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా? 9,500. డిస్కౌంట్ 50. బ్యాంక్ 9,450. టెలిఫోన్ చార్జెస్ ఏ అకౌంట్ అమ్మా? నామినల్. బ్యాంక్ పర్సనల్. అమృత్ పర్సనల్. డిస్కౌంట్ నామినల్. బ్యాంక్ పర్సనల్. క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటమ్మా ఎంట్రీ? ఇంకెన్ని ఉన్నాయి? పెయిడ్ ఫర్ స్టేషనరీ, రెంట్, శాలరీస్ టు స్టాఫ్. ఇవన్నీ ఏంటమ్మా? స్టేషనరీ, రెంట్, శాలరీస్, ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఎంట్రీ ఏంటి? ఎక్స్పెండిచర్ టు బ్యాంక్. కాకపోతే ఇక్కడ ఎక్స్పెండిచర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా, సో 3 ఒకే ఎంట్రీలు రాసేద్దాం. డేట్ 31/12/20. చెప్పండి ఏవేంటి? స్టేషనరీయా? స్టేషనరీ అకౌంట్ డెబిట్, రెంట్ అకౌంట్ డెబిట్, salaries account debit to bank. స్టేషనరీ ఎంతమ్మా? ఎంత? 200. రెంట్ 5,000. శాలరీ 2,000. టోటల్ ఎంత? 7,200. ఇవేంటి చెప్పండి? నేచర్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి? స్టేషనరీ నామినల్, రెంట్ నామినల్, శాలరీస్ నామినల్, బ్యాంకు పర్సనల్. యాక్చువల్గా ఇక్కడ క్యాష్ రాసామనుకోండి, అది రియల్ అయిపోతుంది. డైరెక్ట్గా క్యాష్ మన దగ్గర నుంచి అయిపోతుంది. క్యాష్ వేయకుండా బ్యాంక్ వచ్చి మనం రిడ్యూస్ చేస్తున్నాం.
బేసిక్గా ఏమవుతుందంటే ఈ పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కాదనుకోండి, క్యాష్ విత్డ్రా చేసి తీసుకొని వచ్చి విత్డ్రాలకి ఒక ఎంట్రీ రాయాలి, క్యాష్ టు బ్యాంక్ అని రాసేది, ఇక్కడ నుంచి పేమెంట్స్ చేయాలి కదా. సో అందుకని బ్యాంక్ ద్వారా డైరెక్ట్ చేస్తాం కాబట్టి బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా పర్సనల్గా అవుతుంది. క్యాష్ ద్వారా చేస్తే క్యాష్ అనేది ఎప్పుడు రియల్ అవుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయా? పెయిడ్ ఫర్ స్టేషన్ అయిపోయింది. శాంపిల్స్ ఇందా చెప్పాను అడ్వర్టైజ్మెంట్. ఎందుకు అలాగా పర్చేస్ రెడ్యూస్ చేయాలి? ఇది మన ప్రిన్సిపల్ బిజినెస్ కాదు. ప్రిన్సిపల్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి ప్రిన్సిపల్ బిజినెస్ గురించి. ఆ ఒక్క లాజిక్ మీదనే మీకు అంతా డిపెండ్ అయి ఉంటుంది. బిజినెస్ ఎంట్రీస్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఎంట్రీ ఏంటమ్మా? అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? 2000. 2000 ఇవేంటి చెప్పండి? అడ్వర్టైజ్మెంట్ ఏం అకౌంట్? నామినల్ అకౌంట్. పర్చేజెస్ being advertisement made by using goods or purchases. ఇంతవరకు అర్థమైందా? రాసుకోండి. రాసేసారా? ఆన్లైన్ వాళ్ళు రాశారా? ఆన్లైన్ వాళ్ళు రాశారమ్మా? ఇంకొకరు వర్షిని రాశారమ్మా? వర్షిని వినిపించట్లేదమ్మా. నోట్ చేస్తున్నారా సమ్మంత్ ఆన్సర్? వినిపించలేదా? సరే 2 minutes రాసుకోమ్మా. వీటన్నిటికీ మనం లెడ్జర్ చేయాలి. యూట్యూబ్ లో ఒక కామెంట్ పెట్టారమ్మా, సుజిత్ అంట, సార్ ప్లీజ్ అప్లోడ్ గ్రూప్ 2 క్లాసెస్ ఆల్సో. ఎట్లా ఉంటుంది? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఏం చేయాలమ్మా? అందరూ మన స్టాఫ్ ఒక 20 ఫ్యామిలీస్ వస్తున్నాయి. 20 ఫ్యామిలీస్ ఏం చేయాలి? యూట్యూబ్లో ఇన్కమ్ వచ్చింది అనుకుంటారా? మనకి యూట్యూబ్లో ఏం రాదు. ఎడ్యుకేషన్ అంటే యూట్యూబ్లో పెద్దగా రావు. ఓకే, మనకు ఉన్నాయని మనం చూపించడానికి తప్ప ఏం రావు. వర్షిని రాశారా? మీ వాయిస్ చాలా స్లో వస్తుంది, వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మెసేజ్ పెట్టండమ్మా మాట్లాడలేకపోతే. ఎస్ సార్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? లెడ్జర్స్ ప్రిపేర్ చేద్దాం. లెడ్జర్ ఫార్మాట్స్, డేట్, పర్టికులర్స్, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయమ్మా ఇందులో? ఎంట్రీలు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఎంట్రీలో ఏవేంటి? బ్యాంకు క్యాపిటల్, బ్యాంక్ ఒకటి, క్యాపిటల్ అకౌంట్ ఒకటి. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ మూడోది. బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉందిగా. పర్చేజెస్ రాలేదుగా, 4th అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉంది.
సేల్స్ అకౌంట్ ఫిఫ్త్ అకౌంట్, ఫర్నిచర్ సిక్స్త్, బ్యాంక్ ఆల్రెడీ ఉంది. అరవింద్ సెవెంత్, సేల్స్ ఆల్రెడీ ఉందిగా. పర్చేజెస్ ఎయిత్, అమృత్ నైన్త్, అమృత్ పర్చేజ్ రిటర్న్స్ 10th, బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉంది. డిస్కౌంట్ ఎలా ఉంది? అరవింద్ ఉందిగా. డ్రాయింగ్స్ 12, డ్రాయింగ్స్ ఉంది, పర్చేజ్ ఉంది, బ్యాంక్ ఉంది. టెలిఫోన్ ఛార్జెస్ బ్యాంక్ అకౌంట్ ఉంది. అమృత్ డిస్కౌంట్ చేశాడు, బ్యాంక్ అకౌంట్ ఉంది. స్టేషనరీ, రెంట్, సాలరీస్, అడ్వర్టైజ్మెంట్ 18 అకౌంట్స్ వేయాలి. చేద్దామండి. 315 అయింది, అయిపోవాలి సబ్మిట్. పర్చేజ్ 2 సార్లు వచ్చినా, పర్చేజ్ 2 సార్లు వచ్చినా, అయితే ఒకసారి తగ్గిద్దాం. అకౌంట్స్ వేస్తాను అంటే ఎన్ని అకౌంట్స్ వచ్చినప్పుడు ఒకటి తగ్గిద్ది. నేను టీ షేప్లో వేస్తానమ్మా, మీరు ఫుల్గా ఫార్మేట్ రాయండి. ఓకే. ఒక్కొక్క అకౌంట్ చెప్పండి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్కి ఎక్కువ స్పేస్ వదలండి, ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. నెక్స్ట్ అకౌంట్ అమ్మా, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ 4 లైన్స్ చాలు, సరిపోతుంది క్యాపిటల్ అకౌంట్కి. నెక్స్ట్ పర్చేస్, పర్చేస్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్. నెక్స్ట్ అమ్మా
అరవింద్ అకౌంట్. అరవింద్ ఎవరమ్మా? డేటారా క్రెడిటారా? అరవింద్ డేటారు కదా, 4 lines. నెక్స్ట్ అమృత్ అకౌంట్. నెక్స్ట్ అమ్మా పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. నెక్స్ట్ అమ్మా డ్రాయింగ్స్ అకౌంట్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. నెక్స్ట్ స్టేషనరీ అకౌంట్. నెక్స్ట్ అంటామా రెంట్ అకౌంట్. నెక్స్ట్ సాలరీస్ అకౌంట్. సాలరీస్ అకౌంట్. నీట్గా డ్రా చేయడానికి ట్రై చేయండి. నాలా రాకపోయినా ఏం పర్లేదు, సరిగా రాకపోయినా ఏం పర్లేదు, ఫార్మేట్ ఉందా లేదా ఏం పర్లేదు. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అయిపోయా. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అన్న జస్ట్ టీ షర్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఎగ్జామ్లో సమ్మిస్తే ఏంటమ్మా పరిస్థితి? ఏం చేస్తారమ్మా సమ్మిస్తే? సైకిల్ చేస్తారా? చేస్తారా? ఈ సమ్మించడానికి ఎగ్జామ్లో 4 మార్కులకి
ఏం చేస్తారు 4 మార్క్స్కే? చాయిస్. చాయిస్ ఎప్పుడు కూడా ముందే డిసైడ్ అవ్వకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లోకి వెళ్ళాక మాత్రమే మనం డిసైడ్ అవ్వాలి చాయిస్. అకౌంట్స్ ఓపెన్ చేశారు అందరూ? ఫార్మాట్ చెప్పండి అమ్మా. డేట్, డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్, డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్. అంతేగా, ఇంకా డౌట్ ఉంది అందులో? ఇంకోటి అది మర్చిపోయారు మీరు, ఏం మర్చిపోయారు? డెబిట్, క్రెడిట్. అన్నిటికీ పెట్టండి, అన్ని అకౌంట్స్కి డెబిట్ క్రెడిట్ పెట్టండి. ఒక అకౌంట్ బ్యాంక్ ఒకటి మాత్రం పూర్తిగా రాస్తుంది. నాతో పాటు చేస్తున్నారా? అన్ని బ్యాంక్ అనుకుని రాసిన వాళ్ళు ఎవరు? మీరు ఇద్దరు ఉన్నారుగా, మీరు కూడా మార్చారా? మొత్తం మార్చేశారు అన్నిటికీ బ్యాంక్ అంటారు. క్యాష్ ఎక్కడ రాలేదా మనకి? మరి క్యాష్ అకౌంట్ ఏది? క్యాష్ అకౌంట్ రాలేదు మనం, అందుకని క్యాష్ చెప్పలేదమ్మా. ఒకటే ట్రాన్సాక్షన్ వదిలేసా? రాయాలిగా. క్యాష్ అకౌంట్. ఒక్కొక్క ఎంట్రీ చెప్తా ఉండండి అమ్మా, నేను ఎంట్రీ ఇప్పుడు ఓపెన్ చేయను, మీరు చెప్తా ఉండాలి ఒక్కొక్కటి. మీరు నాతో పాటు రాశారు కాబట్టి. ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్. చెప్పండి పోస్టింగ్ ఎలాగా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్యాపిటల్. బ్యాంక్ అకౌంట్ లో ఏమొస్తుంది? టూ క్యాపిటల్. డెబిట్ సైడా క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్. చెప్పండి. డేటు 1/12/20. టూ క్యాపిటల్ అకౌంట్, అంతేగా?
ఎంత అమౌంట్? 4 lakhs. ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది. రెండో ఎఫెక్ట్ ఎంట్రీ ఏంటమ్మా? బ్యాంక్ అకౌంట్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్లో ఏం చేయాలి? బై బ్యాంక్ క్రెడిట్, అంతే కదా. బై డేట్ 1/12/20. డేట్స్ అవన్నీ మీరు రాయండి అమ్మా. ఓన్లీ బ్యాంక్ అకౌంట్లో మాత్రం మీ డీటెయిల్ గా రాస్తాను. బై బ్యాంక్ అకౌంట్ ఎంత? 4 lakhs. నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ క్యాష్ టు బ్యాంక్ అంటే ఏ అకౌంట్ డెబిట్ అవుతుంది? క్యాష్ టు బ్యాంక్ అంటే ఏ అకౌంట్ డెబిట్ అయినట్టు? క్యాష్ టు బ్యాంక్. ఏ అకౌంట్ డెబిట్, ఏ అకౌంట్ క్రెడిట్? ఏ అకౌంట్ లో డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ లో క్రెడిట్ చేయాలి? క్యాష్ అకౌంట్ లో డెబిట్ చేయాలి, అంతే కదా. డెబిట్ లో పోస్టింగ్ చేయాలి అంటే పోస్టింగ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అవుతుంది దేనికి? టు బ్యాంక్ ఎంత అమౌంట్? 2000. మరి బ్యాంక్ అకౌంట్ లో డేట్స్ మీద రాయమ్మా. బ్యాంక్ అకౌంట్ లో ఏం చేయాలి? బై క్యాష్. డేట్ చెప్పండి. 3/12/20 బై క్యాష్ ఎంతమ్మా? 2000. నెక్స్ట్ ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ బ్యాంక్. పర్చేస్ ఏమవుతుంది? డెబిట్. సో పర్చేస్ అకౌంట్ లో డెబిట్ చేయాలి. ఏం రాస్తాం అక్కడ? టు బ్యాంక్. ఎంత అమౌంట్? 15,000. పర్చేజెస్ టు బ్యాంక్ కదా. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. పర్చేజ్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ కదా, రెడ్యూస్ అవుతుందా? సో మన బ్యాంక్ అకౌంట్ లో తగ్గాలిగా. బై పర్చేజెస్. డేట్ అమ్మా 5/12/20. అమౌంట్ 15,000. నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ సేల్స్. బ్యాంక్ అకౌంట్ ఏమైంది? డెబిట్ అయింది. డేట్ 10/8/12/20 టు సేల్స్ ఎంతమ్మా? 16,000. సేల్స్ అకౌంట్ లో బై బ్యాంక్. అర్థమవుతుందా పోస్టింగ్? అని కన్ఫ్యూజన్ ఉందా? బై బ్యాంక్ 16,000 జస్ట్ అంత. ఇప్పుడు ఒకటే చెప్పాలి. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? చెప్పు ఎంట్రీ చెప్పు, రాసిన ఎంట్రీ చెప్పు నువ్వు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్, క్యాష్ సేల్స్, బ్యాంక్ అకౌంట్ సేల్స్. పోస్టింగ్ చెప్పు దానికి. సారీ అయిపోయిందా? ఏ డేట్ అమ్మా లాస్ట్? ఫర్నిచర్ అంట చూడండి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు దాని పోస్టింగ్ చెప్పు. ఫస్ట్ ఏముంది? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ ఏ అకౌంట్ ఉంది? ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్కి వెళ్ళిపోదాం. ఫర్నిచర్ అకౌంట్ లో టు బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 2,500. ఫర్నిచర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ అయిపోయిందిగా. ఇంకో అకౌంట్ ఏముంది అందులో? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ లో ఏమైంది అక్కడ? క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయింది కదా. సో బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి క్రెడిట్ సైడ్ రాయాలి. డేటు 10/12/20 బై ఫర్నిచర్
నెక్స్ట్ ఎంట్రీ నువ్వే చెప్పాలి. ఎంత అమౌంట్ ఎంతమ్మా? ఫర్నిచర్ సారీ 2500 ఫర్నిచర్ రాసమ్మా 2500. నెక్స్ట్ ఎంట్రీ ఏముందమ్మా దాని తర్వాత? అరవింద్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్. ఇప్పుడు అరవింద్ అకౌంట్కి వెళ్దాం. అరవింద్ అకౌంట్లో అరవింద్ అకౌంట్ డెబిట్ కాబట్టి డెబిట్ సైడ్ టు సేల్స్ అకౌంట్. ఎంత అమౌంట్? 2400. నెక్స్ట్ ఇంకో అకౌంట్ ఏముంది అందులో ఎంట్రీలో? సేల్స్. సేల్స్ అకౌంట్కి వెళ్ళి బై అరవింద్ అకౌంట్. ఎంతమ్మా? 2400. నెక్స్ట్ ఎంట్రీ చెప్పు. పర్చేజ్ అకౌంట్ డెబిట్ అమృత్ అకౌంట్. సో ఫస్ట్ పర్చేజ్ ఉందిగా, పర్చేజ్ అకౌంట్కి వెళ్దాం. పర్చేజ్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ కదా పర్చేజ్ అకౌంట్ ఉంది ఎంట్రీలో. టు అమృత్. అమృత్ అరవిందా? అమృత్. ఎంత అమౌంట్? 10,000. అమృత్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ అమృత్ కదా, పర్చేజ్ అకౌంట్ అయిపోయింది. ఇంకో అకౌంట్ ఏముంది? అమృత్ అకౌంట్ ఉంది. అమృత్ అకౌంట్ ఏమైంది అక్కడ? అమృత్ అకౌంట్ ఎంట్రీలో ఏముంది? డెబిటా క్రెడిట్ ఉందా? క్రెడిట్ ఉంది. సో ఇప్పుడు లెడ్జర్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. జర్నల్లో ఏది ఉంటే లెడ్జర్లో కూడా అదే చేయాలి. జర్నల్లో డెబిట్ ఉంటే ఆ అకౌంట్లో డెబిట్ సైడ్ ఆపోజిట్ ఉన్న వాడు రాయాలి. జనరల్లో క్రెడిట్ ఉంటే అకౌంట్లో క్రెడిట్ సైడ్ జనరల్ నీకు ఆపోజిట్ ఉన్న నేమ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పు. అమృత్ అకౌంట్లో పర్చేజెస్ టు అమృత్ ఎంట్రీ చెప్పవు సార్. ఎంట్రీ చదవు సార్. మరి అమృత్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ అమృత్ అకౌంట్ డెబిట్ పర్చేజ్ రిటర్న్స్. మరి పర్చేజ్ అంటావు, పర్చేజ్ కి పర్చేజ్ రిటర్న్స్ డిఫరెన్స్ ఉంది కదా. అప్పుడు మరి అమృత్ అకౌంట్ ఎవరు రాసాం మనం? ఇది అయిపోయింది 10,000. పర్చేజ్ అకౌంట్ అమృత్ అకౌంట్ అని చెప్పావా నువ్వు? ఆ ఎంట్రీ పోస్టింగ్ జరిగిందా మన దగ్గర? జరగదా? మన ఎంట్రీ చూడమ్మా. పర్చేజ్ టు అమృత్ కదా, అమృత్. ఒకసారి ఆగండమ్మా. పర్చేజ్ లో ఇక్కడ డెబిట్ చేసాం 10,000 అమృత్ అకౌంట్ లో బై పర్చేజెస్. అదే ఎంట్రీలో ఉన్నా, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళాలా. బై పర్చేజెస్ 10,000. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ చెప్పు. అమృత్ అకౌంట్ డెబిట్ పర్చేజ్ రిటర్న్స్. ఇక్కడ అమృత్ అకౌంట్ ఏమైంది? డెబిట్ అయింది. టు పర్చేజ్ రిటర్న్స్. అంతేనా? పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎంత? 500. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్లో ఏం చేయాలి? బై అమృత్ అకౌంట్ 500. అర్థమవుతుందా పోస్టింగ్? అర్థమైందా నీకు? క్లారిటీ వచ్చిందా? అఖిల తప్పు రాస్తున్నావా? సరే మళ్ళీ రాసుకున్నా. రికార్డింగ్ వస్తుంది కదా, కొంచెంసేపు ఉంచుతా, భాష రాయగలుగుతారా లేదంటే మళ్ళీ. అఖిల నెక్స్ట్ ఎంట్రీ ఏముందమ్మా? రాసావా? నెక్స్ట్ ఎంట్రీ ఏముంది చెప్పండి. పర్చేజ్ రిటర్న్స్ తర్వాత బ్యాంక్ అకౌంట్ అటాచ్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ లేగా డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అటాచ్ టు అరవింద్ అకౌంట్. ఇది చెప్పమ్మా. ఫస్ట్ ఏ అకౌంట్ ఉంది ఇక్కడ? బ్యాంక్ అకౌంట్. ఎటు సైడ్ ఉంది? డెబిటేగా, పైన డెబిటేగా. సో బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళి డెబిట్ సైడ్ ఏం రాయాలి? క్రెడిట్ లో ఉన్న నేమ్ రాయాలి. అరవింద్ అకౌంట్ టు అరవింద్ అకౌంట్. రాద్దామా? అమౌంట్ చెప్పు. అమౌంట్ కూడా. అమౌంట్ ఎంతమ్మా? 2,300 బ్యాంక్ అకౌంట్ లో కదా. డేట్ అమ్మా? డేట్ చెప్పండి. 16/12/20 టు అరవింద్ అకౌంట్. అమౌంట్ ఎంత? 2,300. ఇక్కడ చూడండి, మీరు కాంపౌండ్ ఎంట్రీలో కన్ఫ్యూజ్ అవుతారు. కాంపౌండ్ ఎంట్రీ కదా ఇది.
టు అరవింద్ రాస్తాం, అమౌంట్ మాత్రం ఇది తీసుకోవాలి. టు అరవింద్ రాశారు కదా, 2400 తీసుకున్నారు అనుకోండి, ఎర్రర్ వస్తుంది. డిస్కౌంట్ అలౌట్ రాసినప్పుడు కూడా 100 తీసుకోవాలి. కానీ 2 ఏం రాస్తాం, అరవింద్ రాస్తాం. 2 అరవింద్ 100 రాస్తాం. అంతేనా కదా? ఈ క్లారిటీ ఉండాలి మీకు. కాంపోనెంటరీలో కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అయిపోయి మిస్టేక్స్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? డిస్కౌంట్ అలౌడ్ బ్యాంక్ అకౌంట్లో రాసాం కదా, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ అలౌడ్ టు అరవింద్ ఎంతమ్మా చెప్పగల? 100. క్లారిటీ ఉందా? ఇప్పుడు అరవింద్ అకౌంట్, అరవింద్ అకౌంట్ చెప్పండి ఏమొస్తుంది, అరవింద్ అకౌంట్లో ఏమొస్తుంది చెప్పాలి. ఇప్పుడు ఎంట్రీ ఏముంది ఇక్కడ, అరవింద్ అరవింద్ క్రెడిట్ ఉంది. సో బై బ్యాంక్ అకౌంట్ 2300, బై డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ 100. అంతే కదా? ఈ రెండు డెబిట్ చేసి అరవింద్ నేమ్ తోటి, మరి అరవింద్ అకౌంట్కి ఆ రెండింటిని క్రెడిట్ చేయాలి కదా. ఫర్ ఎవరీ డెబిట్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్రెడిట్. అరవింద్ అకౌంట్ లో బై బ్యాంక్ అకౌంట్ 2300, బై డిస్కౌంట్ అలౌడ్ 100. నెక్స్ట్ ఎంట్రీ ఏంటమ్మా? డ్రాయింగ్స్ అకౌంట్ అటా టు పర్చేజ్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది. ఏం రాయాలి అప్పుడు, టు పర్చేజెస్ ఎంతమ్మా, 1000. డ్రాయింగ్స్ అకౌంట్ పర్చేజెస్. మరి ఇప్పుడు డ్రాయింగ్స్ డెబిట్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి, పర్చేజెస్ లో క్రెడిట్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ క్రెడిట్ చేయాలి బై డ్రాయింగ్స్ అకౌంట్. ఎంతమ్మా, 1000. నెక్స్ట్ ఎంట్రీ చెప్పండి, నెక్స్ట్ ఎంట్రీ చెప్పండి. డ్రాయింగ్స్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది. ఎంత అమౌంట్ తోటి, 2000. డ్రాయింగ్స్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. మీరు కూడా చూడండి అమ్మా, మళ్ళీ మిస్టేక్ వస్తుంది. ఎంత అమౌంట్, బ్యాంక్ అకౌంట్ 2000. డ్రాయింగ్స్ అకౌంట్ లో డెబిట్ చేశాం. నెక్స్ట్ క్రెడిట్ ఎందులో చేయాలి, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఏం చేయాలి, బై డ్రాయింగ్స్. ఎంతమ్మా డ్రాయింగ్స్, 2000. డేట్ 20. నెక్స్ట్ ఎంట్రీ రాసుకుంటున్నావా, రాసుకుంటూ చెప్తున్నావా? టెలిఫోన్ చార్జెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ యూజ్ చేసాలమ్మా, బ్యాంక్ ఇద్దాం. టెలిఫోన్ చార్జెస్ ఏమైంది అక్కడ, డెబిట్ అయింది. అప్పుడు టు బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా అమౌంట్, 110. టెలిఫోన్ చార్జెస్ టు బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. తగ్గుతుంది కదా పేమెంట్. టెలిఫోన్ చార్జెస్ బై చేసామంటే బ్యాంక్ అకౌంట్ ఏమైంది, రెడ్యూస్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ రెడ్యూస్ అవ్వటం అంటే క్రెడిట్ చేయటం. అన్ని యాంగిల్స్ లోనూ పోస్టింగ్ నేర్చుకోవాలి, జనరల్ ఎంట్రీస్ నుంచి నేర్చుకోవాలి. అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించుకొని మనం పోస్టింగ్ చేయగలగాలి. ఏది ఫాస్ట్ గా చేయగలిగితే అది ఫాస్ట్ గా చేయాలి. అంత 110. నెక్స్ట్ కాంపౌండ్ ఎంట్రీ. అమృత్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో అమృత్ అకౌంట్ కొంచెం పక్కన పెడదాం. క్రెడిట్ సైడ్ ఉన్న డిస్కౌంట్ రిసీవ్డ్ బ్యాంక్ అకౌంట్ రెండింటిని ముందు పోస్టింగ్ ఇద్దాం. సో ఫస్ట్ ఏంటిది, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమైంది, క్రెడిట్ కదా. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం చేయాలి, డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం చేయాలమ్మా, బై అమృత్ అకౌంట్. ఎంతమ్మా అమౌంట్ చెప్పు,
50. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటిది? బ్యాంక్ అకౌంట్ కదా. సో అమృత్ అకౌంట్ డిస్కౌంట్ రిసీవ్డ్ టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? పేమెంట్ చేసాం కదా అమృత్కి, ఇప్పుడు బ్యాంక్ తగ్గిందిగా. బై బ్యాంకులో అమృత్, అంతేనమ్మా? ఎంత అమౌంట్? 9,450. డేట్ 26/12/20. నెక్స్ట్ అమృత్ అకౌంట్ రెండు క్రెడిట్ సైడ్ అయిపోయాక ఇప్పుడు అమృత్ అకౌంట్లో ఏం చేయాలమ్మా? అమృత్ అకౌంట్ ఏం చేయాలి? టు డిస్కౌంట్ రిసీవ్ ఎంత? 50 టు బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ ఎంత? 9,450. అర్థమైందా? కాంపౌండ్ ఎంట్రీ. కన్ఫ్యూజ్ అవుతారు, కాంపౌండ్ ఎంట్రీ మర్చిపోతుంటారు, అక్కడ రాసుకోండి కావాలంటే. సేమ్ సైడ్ ఎంట్రీ రాసేటప్పుడు ఆపోజిట్ లో ఉన్న దానికి సంబంధించిన అమౌంట్ రాసుకోవాలి. నేమ్ ఏమో డిఫరెంట్ గా రాస్తాం. నెక్స్ట్ స్టేషనరీ, రెంట్, సాలరీస్ టు బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ ఏంటమ్మా? స్టేషనరీ అకౌంట్. స్టేషనరీ అంటే ఎక్స్పెన్స్ కదా. ఎక్స్పెన్స్ జరుగుతుందంటే ఏంటి? పెరుగుతున్నట్టేగా. అప్పుడు ఎంట్రీ అంటే స్టేషనరీ టు బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్? 200. నెక్స్ట్ ఏంటి? రెంట్ కదా. రెంట్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? 5,000. నెక్స్ట్ ఏంటి? శాలరీస్ టు బ్యాంక్. ఎంత అమౌంట్? 2,000. చూడండి, టు బ్యాంక్ అని రాసి అమౌంట్ సపరేట్ గా రాసుకుంటాం. స్టేషనరీకి సంబంధించిన అమౌంట్ రాస్తాం 200 అని. అంతేకాని టోటల్ బ్యాంక్ ఉన్న టోటల్ అమౌంట్ ఇక్కడ రాసామంటే మిస్టేక్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారు. అది మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి మీరు. బ్యాంకులో బై బ్యాంక్ అని 3 వస్తాయి. ఇక్కడ 3 వస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్ ఉండదు. 3 ఉంటాయి కాబట్టి కంబైన్ గా మనం కౌంట్ చేసుకుంటాము, చెక్ చేసుకున్నా అర్థమైపోతుంది. సింగిల్ ఎంట్రీ రాసేటప్పుడు అంటే స్టేషనరీ రాసేటప్పుడు బ్యాంక్ ముందేమో ఎక్కువ అమౌంట్ కనపడుతూ ఉంటుంది, ఏది రాయాలో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా. డేట్ అమ్మా 31/12 బై స్టేషనరీ ఎంతమ్మా? 200 బై రెంట్ ఎంత? 5,000 బై ఇంకోటి ఏంటమ్మా? సాలరీస్ ఎంత అమౌంట్? 2,000. ఇంకేమన్నా ఎంట్రీస్? అడ్వర్టైజ్మెంట్ ఏం జరిగింది? మీరు పక్కన అమ్మాయి చెప్పాలి, వసంత కదా, మీరు చెప్పండి. లాస్ట్ ఎంట్రీ చెప్పండి. పర్చేజ్ అకౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని పోస్టింగ్ చెప్పండి. 2 పర్చేజెస్. అడ్వర్టైజ్మెంట్ 2 పర్చేజెస్ ఎంతమ్మా? 2,000. వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ నైస్. పర్చేజెస్ లో బై అడ్వర్టైజ్మెంట్ 2,000. అన్ని అయిపోయాయా? ఒకసారి చెక్ చేయండి. అయిపోయాయా? కొంచెం ఊపిరి పీల్చుకొని టాలీ బ్యాలెన్స్ చేద్దాం. ఊపిరి పీల్చిన అందరూ గట్టిగా ఒక్కొక్క అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ వద్దామా? ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేద్దామా? క్లోజింగ్ కూడా ఒక ఆర్డర్ ఉంటుందమ్మా, అది ఫైనల్ అకౌంట్స్ లో చెప్తా.
ప్రస్తుతానికైతే మనం లైన్ గా క్లోజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎటు సైడ్ ఎక్కువ ఉంది? డెబిట్ సైడ్. ఇక లాజిక్ ఆలోచించాలి. ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, మీకు చూడడానికి అనిపిస్తుంది అంటే 4-5 ఉన్నాయి కాబట్టి నీకు ఎట్ సైడ్ ఎక్కువ అమౌంట్ ఉందో అలా అనిపిస్తుంది. అదే ఇక్కడ 10,000 ట్రాన్సాక్షన్స్ ఉంటే ఏం చేస్తావు? 10,000 ట్రాన్సాక్షన్స్ అర్థమవుతా? లేదు కదా. సింపుల్. బ్యాంక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? బ్యాంక్ అంటే అసెట్ కదా, అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. 99.9% డెబిట్ సైడే ఎక్కువ ఉంటుంది చూడండి. అర్థమైందా? అలాగా మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడన్నా 1-2 ఛాన్సెస్ లో ఓవర్ ఓడీగా విత్డ్రా చేస్తే అప్పుడు రివర్స్ అవుతుంది. అది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి టోటల్ ఎంత అమ్మా, ఎలాగమ్మా క్లోజ్ చేయాల్సింది జస్ట్ చెప్పు. చెప్పు టోటల్ చెప్పు. డెబిట్ సైడ్ ఎక్కువ ఎంత అమౌంట్? 4,18,300. ఈ 4,80,000 ఇటు సైడ్ తీసుకొని వెళ్ళి డిఫరెన్స్ చెప్పండి. అయిపోయిందా? చేసావా? అర్థం కదా? చేయలేదు, రాయలేదా? తర్వాత రాసుకుంటావా? ఫాస్ట్లో రాస్తావా? వింటున్నావా? సరే ఇప్పుడు రాయాలి. 350 అయింది. సరే చెప్పమ్మా బ్యాలెన్స్ ఎంత చూడండి. 3,80,000. 8,00,40. 3,80,040. ఇదే బ్యాలెన్స్ అమ్మా, డెబిట్ బ్యాలెన్స్. ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది బై బ్యాలెన్స్ సి బై డి. అంతే కదా. దీన్ని ఏం చేయాలి? ఇటు సైడ్ తీసుకొని రావాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3,80,040. అంతేనా? ఫోన్ ఉందా నీ దగ్గర? చేస్తాం ఫోటో తీస్తూ ఇంటికి వెళ్ళి రాయాలి మీరిద్దరు. అకౌంట్ అయిపోయిందా? క్లోజ్ చేసుకున్నావా? అన్ని రాసావు అకౌంట్స్ అన్ని? బ్యాంక్ అకౌంట్ మొత్తం రాసావు. అయినా ఫోటో తీసుకుని చెక్ చేసుకున్నాం కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసేసావు. సుదర్శన్ నువ్వు తీసుకున్నావు. ఎవరైనా సరిగ్గా రాయకపోతే తీసుకోండి, టైం అయిపోతుంది. 350 అయింది. రాయకపోతే ఫోటో తీసుకోండి, మనతో పాటు చేస్తుంటే ఓకే. తీసుకున్నావా? నెక్స్ట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ చెప్పమ్మా. క్లోజ్ చేయి జస్వంత్. ఏం చేయాలి? ఇది బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేయాలి. 4 lakhs క్రెడిట్ సైడ్ ఉన్న 4 lakhs ని డెబిట్ సైడ్ తీసుకొని వచ్చి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిఫరెన్స్ ఎంత? 4 lakhs - 0. 4 lakhs - 0 ఎంతమ్మా? 0నా? 4 lakhs టు బ్యాలెన్స్ సి బై డి. అంతే కదా కాదా? నువ్వు ఫస్ట్ క్యారీ డౌన్ వచ్చిందా బ్రాడ్ డౌన్ వచ్చిందా? అంతే కదా. ఫస్ట్ క్యారీ డౌన్ వస్తుంది. క్యారీ డౌన్ తీసుకెళ్తున్నాం అని చెప్తాం. తర్వాత కిందకు వచ్చి పైన తెచ్చుకున్నాం అని చెప్తాం. బ్రాడ్ డౌన్ అంటాం. ఇది కింద రాసినట్టు రాయిపోయినట్టేమో ఒక ఎంట్రీ మీకు అందులో ఫస్ట్ రాశారు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ ఎటు సైడ్ ఎక్కువ ఉంటుంది? ఫోటో తీసుకున్నావా? ఫోటో తీసుకున్నావు. అది అవసరం లేదా? అవసరం లేకపోతే వెరీ గుడ్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ సైడ్ చెప్పు. టోటల్ చెప్పండి. ఒక చెప్పండి అమ్మా. ఎంతమ్మా? 25,000. ఎవరో 60,000 ఏదో అన్నారు. పట్టణాటుంది పాపం చిన్నపిల్ల. 25,000. డిఫరెన్స్ ఎంత?
3,000 డిఫరెన్సా 3,000 టోటలా 22,000 2,000 చెప్తావు జస్ట్ వన్ డిఫరెన్స్ అంటే ఏంటి 25,000 మైనస్ 3,000 ఇది డిఫరెన్స్ క్రెడిట్ టోటల్ అన్నాను అనుకో అప్పుడు ఇది చెప్పాలి 3,000 అని చెప్పాలి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే క్యారీ చేస్తూ ఉంటుంది బ్రాడ్ డౌన్ అంటే మనం ట్రిపుల్ బ్రాడ్ ఫార్వర్డ్ సేల్స్ అకౌంట్ చెప్పండి ఇంత 4 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎంత సేల్ చేశారు వీళ్ళు 4 lakhs తో బిజినెస్ స్టార్ట్ చేసి 1 month వాళ్ళు చేసిన బిజినెస్ అంతా చూడండి రన్ చేస్తారా లాంగ్ టర్మ్ సరే మీరు డెసిషన్ మేకింగ్ కూడా తీసేసుకుంటున్నారు అక్కడ లెడ్జర్లోనే డెసిషన్ మేకింగ్ వస్తుంది 16,000 ప్లస్ 2,000 ఎంతమ్మా 18,400 18,400 సైడ్ తీసుకొని వచ్చి 80,400 మైనస్ 0 18,400 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇది ఏ బ్యాలెన్స్ అమ్మా డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా డెబిట్ బ్యాలెన్సా మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది సేల్స్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది సేల్స్ ఏంటిది ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇక మీకు వచ్చిన డిఫరెన్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లెడ్జర్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ రాసేది ఇప్పుడు క్రెడిట్ డెబిట్ సైడ్ ఉంది అది డెబిట్ బ్యాలెన్స్ అనేది అర్థం కాదు అది క్రెడిట్ బ్యాలెన్స్ అని అర్థం ఎటు సైడ్ అయితే క్లోజింగ్ బ్యాలెన్స్ రాస్తామో దానికి ఆపోజిట్ సైడ్ ఉంటుంది బ్యాలెన్స్ అనేది అంతే కదా ఇటు సైడ్ ఎక్కువ ఉంది ఇటు సైడ్ తక్కువ ఉంది ఇటు బ్యాలెన్స్ ఉన్నట్ట ఇటు ఎక్కువ ఉన్నట్ట ఇటే కదా అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అర్థమవుతుందా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఎగ్జామ్ ఏమడతారు బట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి అర్థమైంది ఇప్పుడు చెప్ప క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ ఇదే బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఈ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఇదే బ్యాలెన్స్ చెప్పు ఇది ఏ బ్యాలెన్స్ 4,000 అనేది 4 lakhs అనేది ఏ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ వెరీ గుడ్ ఇదే బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఇప్పుడు బ్రాడ్ ఫార్వర్డ్ అనేది బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్ అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ క్లోజ్ అక్కడ ఉంటుంది అంటే అది దాని అకౌంట్ బ్యాలెన్స్ కాదు అది డిఫరెన్స్ అది బ్రాడ్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ చేస్తామో అది బ్యాలెన్స్ అని చెప్పాలి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత అంటే 3,80,040 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్ అని చెప్పాలి డిఫరెన్స్ ఎంత అంటే 3,80,040 క్రెడిట్ సైడ్ ఉందని చెప్పాలి నెక్స్ట్ అమ్మా ఫస్ట్ చెప్పండి ఫర్నిచర్ అకౌంట్ 2,500 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అరవింద్ అకౌంట్ చెప్పండి అమ్మా టాలీ అయిపోయిందిగా సెటిల్ అని చెప్పేశారు కాబట్టి టాలీ అయిపోయింది నెక్స్ట్ అమృత్ అకౌంట్ 10,000 టాలీ అయిపోయింది పర్చేజ్ రిటర్న్స్ 500 ఈ 500 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ డిస్కౌంట్ అలౌడ్ 100 ఇప్పుడు వెంటనే సుదర్శన్ డౌట్ వస్తుంది సార్ అక్కడ పిఎల్ రాయాలి సార్ బ్యాలెన్స్ కావాలి అది ఫైనల్ అకౌంట్స్ లో రాద్దాం బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ డ్రాయింగ్స్ 3,000 3,000 by balance carried down. Telephone charges 110. By balance carried down. Discount 50. To
బ్యాలెన్స్ క్యారెట్ స్టేషనరీ 200 బై బ్యాలెన్స్ క్యారెట్ రెంట్ 5000 బై బ్యాలెన్స్ క్యారెట్ salaries 2000 by balance for the advertisement 2000 ఈ 2000 వెబ్సైట్ చూసుకున్నట్టు ఇదే డిఫరెన్స్ అవుతుంది బై బ్యాలెన్స్ క్యారీడ్ అందరు చేస్తున్నారా ఎవరెవరు చేయలేకపోయారు అయిపోయారు సబ్జెక్ట్ పెట్టండి యశ్వంత్ ఒకడు ఆగా సుదర్శన్ అమ్మాయిలు ఎవరు ఆగారా 5 చేశారుగా బై బ్యాలెన్స్ మీకు అర్థమైందా లెడ్జర్ పోస్టింగ్ ఓకేనా దీంతో లెడ్జర్ అయిపోయినట్టే మీకు మొత్తం రావాలి లెడ్జర్ ఏమన్నా లెడ్జర్ జనరల్ ఉంటే దాని నుంచి కాపీ పేస్ట్ కొట్టున్నాడు లెడ్జర్లో కాపీ పేస్ట్ కొట్టడం కన్ఫ్యూజ్ అవ్వకూడదు సింపుల్ జర్నల్లో డెబిట్ ఉంటే అదే అకౌంట్కి వెళ్ళి డెబిట్ సైడ్ ఆపోజిట్ ఉన్న నేమ్ యూజ్ చేసి అమౌంట్ డెబిట్ లోని అమౌంట్ రాయాలి అంతేనా డెబిట్ అయితే డెబిట్ చేయండి క్రెడిట్ అయితే క్రెడిట్ చేయాలి బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ వచ్చిందా చూడండి ఒకసారి ఎత్తండి బ్యాంక్ అకౌంట్ లేదు ఉంటుంది అట్లాగా రాదు ఎందుకు రాదు మనం ఏం చేసాం జనరల్ ఎంట్రీ మీద అబ్జర్వ్ చేస్తే బ్యాంకు డెబిట్ అయిన ప్రతిసారి బ్యాంకు రాయాల ఆపోజిట్ ఉన్న నేమ్ రాసుకుంటూ వచ్చాం క్రెడిట్ అయిన ప్రతిసారి కూడా బ్యాంకు రాయాల ఆపోజిట్ నేమ్ రాసుకుంటూ వచ్చాం అందుకని ఆ అకౌంట్లో సేమ్ నేమ్ రాదు ఓకేనా అని మిస్టేక్ ఉన్నాయమ్మా మీరు చెక్ చేస్తున్నారా నా చెక్ చేస్తున్నారా మీరు చెక్ చేస్తున్నారా సరే మీకు ఒక చిన్న హోంవర్క్ చేస్తారా హోంవర్క్ ఏం లేకపోయేసరికి మీకు బోర్ కొడుతుందంట ఇంటి దగ్గర నిజమా హాస్టల్స్ లో బోర్డు కొడుతుందని చెప్తున్నా మ్యాథ్స్ ఉందా హోంవర్క్ అప్పుడే మొదలుపెట్టారు సార్ మ్యాథ్స్ సీరియస్ గా చేయండి అమ్మా అకౌంట్స్ మన క్లాస్ లో అర్థమవుతాయన్నా వెళ్ళిపోతుంది క్లాసెస్ విన్నా సరిపోతుంది అకౌంట్స్ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి మనం చెప్పేది కూడా వెళ్తాం అలాగే డీటెయిల్గా వెళ్తాం చిన్న ఇళ్ళలో కూడా క్లాస్ లో ప్రాక్టీస్ ఇలాగే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోయామంటే ఇదే ప్రాక్టీస్ అనుకోండి సరిపోతుంది కానీ మ్యాథ్స్ అలా కాదు మ్యాథ్స్ అందరికి ఈజీగా ఉంటుంది ఎస్పెషల్లీ మనకు అసలు ఉండదు మన మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదు కదా అవును కదా నాకు రాదు మ్యాథ్స్ అందులో సిగ్గే ఉంది అందులో అకౌంట్స్ అంటే చెప్తాను కదా ఎన్నైనా కదా మ్యాథ్స్ నేను చెప్పలేను సో అట్లాగా మ్యాథ్స్ని ఫోకస్డ్గా ఉండండి మ్యాథ్స్ పాస్ అయిపోయారు అనుకోండి ఇంక మన లైఫ్లో మ్యాథ్స్ ఉంటుంది లాస్ట్ టైం అని పట్టారు మన మ్యాథ్స్ అంటే అంతే కదా ఇక్కడ మ్యాథ్స్ ఉందా ఇంటర్లో ఫైనల్లో ఎక్కడ ఉందా లేదు మీ లైఫ్లో మ్యాథ్స్ అవసరం ఉంటుంది కానీ ఒకసారి నేర్చుకోండి డీటెయిల్గా నేర్చుకోండి ఎగ్జామ్ పాస్ అయిపోయింది ఈజీగా సరే హోంవర్క్ ఏంటమ్మా హోంవర్క్ సమ్ చేస్తారా మీరంతా ఆల్ యాక్టివ్గా లేరు ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మేట్ ఏంటమ్మా ట్రయల్ బ్యాలెన్స్ టీ షేపే ఉంటుందా స్టేట్మెంట్ లాగా ఉంటుందా నేను స్టేట్మెంట్ లాగా రాస్తా వచ్చారండి సార్ వచ్చారా ట్రయల్ బ్యాలెన్స్ లైన్ వెళ్దామా ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ రాసుకోండి బ్రీఫ్గా చెప్తా మీరు హోంవర్క్ ఈ లెడ్జర్ ఏదైతే వచ్చేసారో ట్రయల్ బ్యాలెన్స్ రాసుకొని రావాలి రాసుకొస్తారా ఎంతసేపు పడుతుంది అంటారు అలా రాయడానికి 2 minutes ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా స్టేట్మెంటా అకౌంటా
స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తాం? లెడ్జర్ నుండి చేస్తాం. లెడ్జర్ బ్యాలెన్సెస్ అన్ని ఒక స్టేట్మెంట్ లో రాస్తే అదే ట్రయల్ బ్యాలెన్స్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ దీని మీద 2 గంటలు చెప్పుకున్నా కూడా అదే చెప్పుకోవాలి. పర్టికులర్స్ LF డెబిట్ క్రెడిట్. ఫర్ సపోజ్ ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది, ఒకటి నేను రాస్తాను లేదా మీరు రాసుకుంటాను. క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ అమ్మా? జస్ట్ వన్ డెబిట్ బ్యాలెన్స్. మీకేం చెప్పా? క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ సైడ్ ఉన్నట్టు కాదు, ఆపోజిట్ సైడ్. క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉందంటే ఆ అకౌంట్ బ్యాలెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అని. క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉంటే ఆ అకౌంట్ బ్యాలెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అని. మర్చిపోకూడదు. నీకు డౌట్ వస్తుంది అనుకో, ఈ సిబిడిని బిబిడిగా మార్చేసాయి, రాసేసుకో. క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకో ఇట్లా చేయాల్సి వస్తే పెన్సిల్ తీసుకో, నీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. సిబిడి కాస్త బిబిడిలో రాసేసుకో. ఇట్లా రాసేసుకున్నావు అనుకో ఇక నువ్వు చూడొద్దు దీన్ని. ఇప్పుడు నీకే బ్యాలెన్స్ అనిపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్. కన్ఫ్యూజన్ రాలేదు అక్కడ, అలా అనుకో. ఇప్పుడు అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటే అదే బ్యాలెన్స్ యాజ్ గా ట్రయల్ బ్యాలెన్స్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను అమృత్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని అడిగా. ఇప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? అమృత్ బ్యాలెన్స్ ఎంత చెప్పండి? టాలీ అయిపోయింది. సరే, ఫర్నిచర్ అకౌంట్ బ్యాలెన్స్ చెప్పండి. 2000. వెతికారా అకౌంట్స్ వెళ్ళి బుక్స్ చెప్పారా? అదే ట్రయల్ బ్యాలెన్స్ ఉంటే చెప్పేయచ్చు, అవునా కదా? అది అందుకని ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం. దీన్ని యూజ్ చేసి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేయాలమ్మా. పిఎన్ఎల్, ట్రేడింగ్, బ్యాలెన్స్ షీట్ చేయాలి. జర్నల్ నుంచి చేస్తామా? కష్టం కదా. లెడ్జర్ నుంచి చేయొచ్చు అంటే చేయొచ్చు. ఒక్కొక్క అకౌంట్ వెళ్ళి ఎత్తుకుంటా బ్యాలెన్స్ తీసుకొని వచ్చి ఫైనల్ అకౌంట్ చేయాలి అని అంటే, అడ్జస్ట్మెంట్లు కూడా చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? చాలా కష్టం కదా. అదే ట్రయల్ బ్యాలెన్స్ మొత్తం తెచ్చి ఒక స్టేట్మెంట్ లో రాసుకొని దీని నుంచి ఫైనల్ అకౌంట్ తయారు చేయడం ఈజీ కదా. ట్రయల్ బ్యాలెన్స్ చూస్తే మనకు పర్ఫార్మెన్స్ కూడా తెలుస్తుంది. ఎలాగనేది రేపు చెప్తా ట్రయల్ బ్యాలెన్స్ గురించి. సో ఫార్మాట్ అయితే ఇది. ఇప్పుడు క్యాష్ ఎలాగా? క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ అమ్మా? డెబిట్ బ్యాలెన్స్ ఎంత? 2000. అలాగే మొత్తం రాసుకుంటారండి. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వాలి. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందనుకో, డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అయిందనుకో, మీరు ఇంటెలిజెంట్ పర్సన్స్ డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. మనం మీకు అకౌంట్స్ మొత్తం వచ్చినాయి అంటే మిస్టేక్స్ ఏం లేవండి. అదే మిస్టేక్ వచ్చింది అనుకో, ఎర్రర్ వచ్చింది అనుకో, ఇది టాలీ. ఇది రేపు హోంవర్క్ చేసుకోండి. రేపు మనం ట్రయల్ బ్యాలెన్స్ చూసి మిగతా సబ్స్ కూడా చేద్దాం. ఇది చేసి నాకు ఫోటో పంపించాలి వాట్సాప్లో అందరూ, ఆన్లైన్లో వాళ్ళు కూడా. ఇచ్చేసి నా నెంబర్కి మీరు వాట్సాప్లో ఫోటో పంపించాలి. 901066769997 9010669997 6769997 నెంబర్కి నాకు వాట్సాప్ చేయాలి. వాట్సాప్లో మీ పేరు, ఈ ఫోటో, ఈరోజు డేట్ పంపిస్తారా? వెరీ గుడ్, చేసేసేయండి. రేపు మిగతా సమ్స్ సేమ్ ఇలాగేనమ్మా. హోంవర్క్స్ కూడా నేను హోంవర్క్స్ అంటే పెద్ద పెద్ద హోంవర్క్స్ కాదు, కానీ మీరు రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే నేను ఐసీఎంఆర్ నేను రాశాను కదా, కొంచెం డౌట్ వచ్చింది అనుకో నాకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేయడానికి కుదరలేదు, ఎందుకు చిన్నదానికి అనుకుంటే ఐసీఎంఆర్ రాశారు రెఫర్ చేస్తే మీరు డౌట్ క్లారిఫై అయిపోతుంది. క్లారిఫై అవ్వాలా చేసేయండి నాకు. ఓకే, నేను వాట్సాప్ పెట్టండి ఫస్ట్, నాకు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఫోన్ చేస్తాను. రేపు ఇచ్చేసి నాకు వాట్సాప్ పెట్టండి. ఓకే అమ్మా. ఈరోజు 3 గంటలు, మార్నింగ్ ఏమో థియరీ, ఆఫ్టర్నూన్ ఏమో లెక్చర్. భయం వేస్తుందా అకౌంట్స్ అంటే? ఇంతసేపు పడుతుంది లెక్చర్? నోనా? బాగా ఎంజాయ్ చేస్తున్నారు అకౌంట్స్ని? సరదాగా ఉందా? సరదాగా ఉందా బోర్గా ఉందా? సరదాగా ఉంది. లెక్చర్స్ కాబట్టి సరదాగా. పార్ట్నర్షిప్కి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడుగా సరదాగా ఉందని అనుకోండి, మీరు చాలా ఎక్సలెంట్గా ఉన్నారు.
అప్పుడు ఇలాగే ఉంటుంది, ఏం కంగారు మనం ఇలాగే చేసుకుంటాం. ఓకే అమ్మా, టుడే టుడే బాయ్, అంత బాయ్ చెప్పండి. బాయ్. ఆన్లైన్ వాళ్ళు కూడా, ఆన్లైన్ వాళ్ళు అసలు అవుట్ ఆఫ్ సిలబస్. ఓకే బాయ్ అమ్మా. ఓ మై గాడ్, వచ్చేసారు ఆన్లైన్. సరే అమ్మా బాయ్.